అంబటి రాంబాబు మళ్ళీ అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అనేటువంటి మాటలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన స్వయంగా చేసిన కొన్ని తప్పుల వల్లే ఈ పరిస్థితులు కొని తెచ్చుకున్నారా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడిని తీవ్ర పదజాలంతో విమర్శించినప్పుడు వివాదాలు అనేవి చెలరేగడం మనం చూసాం. ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసానిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసినటువంటి పనులు మరింత తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయా అని కూడా అడుగుతున్నారు. పెమ్మసానికి చేతులకి సంకెళ్ళు వేసి పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నట్లుగా ఒక ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫోటో తయారు చేశారు. దాంతోపాటు ఒక స్పెషల్ సాంగ్ను తయారు చేయించారు. ఇవన్నీ సోషల్ మీడియాలో అంబటి అకౌంట్లో రిలీజ్ చేశారు, పోస్ట్ చేశారు. ఇది చాలా వివాదాస్పదం అవుతుంది. దీని మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిఐడి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆయన మీద అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ దొంగ వీడియోలో, ఈ రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలో వివాదాస్పద అంశాలు ఉన్నాయి అంటున్నారు. ఒక చిత్రంలో కేంద్ర మంత్రి పెమ్మసాని రాసినటువంటి బోర్డు, దాని పక్కనే ప్రధాని మోడీ యొక్క బొమ్మను కూడా ఉంచడం జరిగింది అంటున్నారు. ఇంకొక ఫోటోలో కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు, ఆయన పారిపోతున్నట్టు కూడా చిత్రీకరించి పెట్టారన్న ఆరోపణ ఉంది. ఇంకొక ఫోటోలో ఆయన సంకెళ్ళు పట్టుకుని కోర్టులో కూర్చున్నట్టు ఇలాంటిది కూడా ఒక ఫోటో వచ్చింది. అన్నిటికీ అంటే ప్రధానంగా ఆయనకి బేడీలు వేసి తీసుకెళ్తున్నట్టుగా రూపొందించినటువంటి ఒక ఫోటో తీవ్రమైన వివాదానికి కారణమవుతుంది. ఈ ఉదంతం రాష్ట్ర స్థాయి దాటి కేంద్ర హోంస్థాయి కూడా వెళ్ళడంతో అక్కడ అధికారులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. త్వరలో అంబటిని అరెస్ట్ చేయబోతున్నారు అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తిని ఈ రకంగా హేళన చేస్తూ చిత్రాలు క్రియేట్ చేయడం చట్ట ప్రకారం ఖచ్చితంగా ఒక నేరంగా మిగులుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీలో తన స్థానాన్ని బలపరుచుకోవడానికి మరియు పార్టీలో అగ్రనాయకత్వం దృష్టిలో పడడానికి ఆయన ఇట్లా చేస్తున్నారా, ఇది కావాలని చేస్తున్నారా, లేక ఆయన టీం ఏమన్నా తెలియక చేసిందా అనేది చూడాలి. పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానం సంపాదించాలనే ఆశ ఆయనలో బలంగా ఏమన్నా ఉందా, దానికోసమే ఈయన ఇట్లా కంగారు పడుతున్నారా అని కూడా అంటున్నారు. సో తన ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి అప్పట్లో డీజీపీ కార్యాలయం వరకు ఆయన పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. కానీ పార్టీ అంతర్గత ఒత్తిళ్లు లేదా అధిష్టానం సూచనల వల్ల ఆయన పాదయాత్రను క్యాన్సిల్ చేసుకున్నారన్న మాట కూడా వినిపించింది. ఆ తీవ్రమైన అసంతృప్తిని, కోపాన్ని డైవర్ట్ చేయడం కోసమే పెమ్మసాని మీద ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఏ చిత్రాల వివాదాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారని భావిస్తున్నారు చాలామంది. ఇదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి నేరుగా చాలామందిని తీసుకుని ఈ అరెస్ట్ విషయాన్ని జగన్ కూడా సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.